పత్రికకు అనుబంధంగా ఉండే ఒక పత్రికకు హిట్లర్పై ఒక వ్యాసం రాసి పంపాడు. అది కాస్త రామోజీరావు గారికి నచ్చి వర్మకు కబురు పెట్టి పిలిపించుకొని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే దానికి బదులుగా వర్మ, నేను ఇదంతా చేసింది మిమ్మల్ని కలవడానికే అని, ఒక్క అవకాశం ఇస్తే నేను సినిమా డైరెక్షన్ చేసి చూపిస్తా అని అన్నాడు. వెంటనే రామోజీరావు గారు, నువ్వు చాలా చిన్నవాడివి, డైరెక్షన్ చేసేంత అనుభవం నీకు లేదు అని చెప్పే ప్రయత్నం చేయగా వర్మ చాలా విధాలుగా రామోజీరావు గారిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. దానికి రామోజీరావు గారు అంగీకరించకుండా తన పత్రికలో ఒక ఉద్యోగం ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. కానీ వర్మ ఆ అవకాశాన్ని కాదని అక్కడి నుండి వచ్చేశాడు. తిరిగి వర్మ తన నిర్మాణ సంస్థలో ఉద్యోగం కొనసాగిస్తుండగా ఒకరోజు వర్మ తండ్రి నైజీరియా దేశంలో సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉన్నాయని తెలుసుకుని వర్మను నైజీరియా పంపించే ప్రయత్నం చేశారు. దాంతో వర్మ నైజీరియా వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పుడే వర్మకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాల్సి వచ్చింది. దానికోసం వర్మ తన స్నేహితుడితో కలిసి వెళ్తుండగా హైదరాబాద్ బషీర్బాగ్ దగ్గర ఒక సినిమా క్యాసెట్లు రెంట్కిచ్చే షాప్కి తన స్నేహితుడు తీసుకువెళ్లగా అక్కడ వెంటనే వర్మ